వేద్జీ, యూనివర్సల్ క్వశ్చన్. నిజంగా దేవుడున్నాడా? ఇదే డౌట్ చాలామందికి ఉంది. దేవుడు మనకి ప్రత్యేకంగా కనిపించడు. మనం ప్రతిరోజు చూసే ప్రకృతిలోనే ఆ దేవుడు ఉన్నాడు. సింపుల్గా చెప్పాలంటే సూర్యుడిని మనం ప్రతిరోజు చూస్తాం, కానీ సూర్యుడిని మనం సృష్టించలేం. అలాగే మనం తీసుకునే శ్వాస మన నియంత్రణలో ఉండదు. మరి వేద్జీ, చైనా వాళ్ళు ఆర్టిఫిషియల్ సన్ని క్రియేట్ చేశారు కదా, మరి అటువంటిప్పుడు దేవుడు అవసరం ఏముంది? నువ్వు అన్నట్టు ఆర్టిఫిషియల్ సన్ని ల్యాబొరేటరీలో సృష్టించారు. ఆ సన్ కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు మాత్రమే వెలుగునిస్తుంది. కానీ కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి వెలుగునిస్తున్నటువంటి సూర్యుడికి అది సమానం కాదు. మనిషి ఇమిటేట్ మాత్రమే చేయగలడు, కానీ ఎంటైర్ యూనివర్స్ని సస్టైన్ మాత్రం చేయలేడు. ఆ సస్టైన్ చేసేది ఒక్క దేవుడే. ఓకే, బట్ మనకి కనిపించని దాన్ని మనం దేవుడిని ఎలా నమ్ముతాం చెప్పండి? దానికి నేను చెప్తాను విను. డాక్టర్స్ ఆర్టిఫిషియల్ హార్ట్ని క్రియేట్ చేశారు, కానీ న్యూ బార్న్ బేబీలో మొదటి హార్ట్ బీట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రహస్యానికి సమాధానం ఇప్పటి వరకు లేదు. అదే దేవుని యొక్క అద్భుతం. మరి సైంటిస్టులు డిఎన్ఏని స్టడీ చేస్తారు, కానీ 3 బిలియన్ల కోడ్స్లో ఒక్క చిన్న మిస్టేక్ కూడా చేయకుండా ఎవరు అరేంజ్ చేశారు? అది దేవుని స్క్రిప్ట్. మనిషి ఒక శాటిలైట్ని ఆర్బిట్లో పెట్టగలడు, కానీ కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి భూమి పర్ఫెక్ట్ రొటేషన్తో తిరుగుతూ అలాగే సేమ్ టిల్ట్ యాంగిల్ని మెయింటైన్ చేస్తుంది. మరి దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది ఎవరు? అదే దేవుని యొక్క శక్తి. కంప్యూటర్లో 1 TB మెమరీ వరకు క్రియేట్ చేయగలరు, కానీ మనిషి బ్రెయిన్లో 2.5 మిలియన్ GB వరకు స్టోరేజ్ ఉంటుంది. దాన్ని ఎవరు క్రియేట్ చేశారు? సైంటిస్టులు గ్రావిటీని మెజర్ చేయగలరు, కానీ అది ఎందుకు ఉంది, అది ఏం మెయింటైన్ చేస్తుందని ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేకపోయారు. అదే గాడ్ అన్సీన్ హ్యాండ్. వావ్ వేద్జీ, ఇప్పుడు నాకు అర్థమైంది. మనిషి అనేవాడు కాపీ మాత్రమే చేయగలడు, కానీ అసలైన సృష్టికర్త ఆ దేవుడే. అలాగే సైన్స్ అనేది ఒక పుస్తకంలో లెటర్స్ లాంటివి. ఆ పుస్తకాన్ని రాసినవాడు మాత్రం దేవుడు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.